చేతిలో పవర్స్ ఉన్నప్పుడు ఏమీ చేయలేనోడు దిగిపోతున్నప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళని చేయమని అడుగుతున్నాడు. ప్రస్తుతం రిటైర్ అయినటువంటి సిఈసి ఎవరైతే రాజీవ్ కుమార్ గారు చెప్పుకొచ్చేది ఏంటంటే ఎన్ఆర్ఐలకి స్థానికంగానే ఓటేసే విధానం రావాలి, అదే సందర్భంలో కోట్లాది మంది వలస కార్మికులు ఓటు హక్కు వినియోగించుకునేది రిమోట్ ఓటింగ్ విధానం తప్పనిసరిగా అందుబాటులోకి తేవాలి, దొంగ ఓట్లు ఒకే వ్యక్తి పలుమార్లు ఓటేసే వ్యవహారం సమర్థంగా అడ్డుకునేందుకు పోలింగ్ బూత్లు బయోమెట్రిక్ ధృవీకరణ ప్రవేశపెట్టాలి. ఇవన్నీ ఆయన ఎందుకు చేయలేకపోయాడు? ఆయనే కదా నిన్నటిదాకా పదవిలో ఉంది, సిఈసి స్థాయిలో ఉన్నాడు కదా, ఆయన చేయలేకపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి చెప్తున్నాడు. ఇదే మనం పవర్లో ఉన్నప్పుడు చేయలేంది నెక్స్ట్ వచ్చేవాళ్ళు చేయాలనుకోరు. ఇది ఒక ఆస్పెక్ట్ మంచిది, అవన్నీ అవసరం కూడా. అట్ ద సేమ్ టైం నేను అనేకసార్లు ప్రస్తావించాను, ఇదివరకు అయితే కనుక గ్రామీణ కక్షలు లేదా ఒక ప్రాంతం మీద కక్షలు ఉండడానికి అవకాశం లేకుండా చేశారు అప్పట్లో ఎన్నికల అధికార యంత్రాంగం. ఒక మంచి నిర్ణయం ఏంటంటే మనకి ఇదివరకటి రోజుల్లో ఈ బూత్లో ఎన్ని బ్యాలెట్లు, ఈ బూత్లో ఎన్ని బ్యాలెట్లు అక్కడ ఎవరికి పడ్డాయనేది తెలిసిపోయేది. దానివల్ల ఆ ప్రాంతం మీద కక్ష కట్టేవాళ్ళు నాయకులు. దాన్ని కవర్ చేయడం కోసం అని చెప్పేసి ముందు వచ్చినవన్నీ 25 ఒక కుండీలో ఒక పెద్ద డబ్బాలో వేసేసి 25 చొప్పున ఒక కట్ట కట్టేసి ఆ కట్టలని ఇంకో డబ్బాలో వేసి ఆ తర్వాతన వేరు చేసి లెక్క కట్టేవాళ్ళు. తద్వారా ఇక్కడ ఎవరు ఏ ప్రాంతం వాళ్ళ ఓట్లు ఎటుపడ్డాయి అనేది తెలిసేది కాదు. ఒక చక్కటి ప్రజాస్వామ్య సంప్రదాయం తీసుకొచ్చారు. తర్వాత ఈవీఎంలు వచ్చాక ఏ బూత్తు అంటే బూత్తు ఎక్కడ ఆ పరిధిలో ఉన్న 1000-2000 ఓట్లు అనేది అందరికీ తెలుసు. ఆ బూత్ లెవెల్లో ఎవరికి పడ్డాయో తెలిసిపోతుంది. దాంతో మళ్ళీ కక్ష సాధింపులు ఈ నడుస్తున్నాయి. మనం ప్రత్యక్షంగా ఇప్పుడు కక్ష సాధింపులు రాజకీయాలు నడుస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్లో స్పష్టంగా చూస్తున్నాం. ఇప్పుడు దాన్ని సరిచేయాలి అన్నటువంటి రూట్లో దానికి ఏదో టోటలైజర్ అనే విధానం తేవాలని చెప్పి సిఈసి గారు చెప్తున్నారు.